రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. సన్నబియ్యం పథకం కోసం 13,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా విచ్ఛిన్నమైందని, అలాంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ సీఎం రేవంత్ రెడ్డి హామీలను అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎన్ఎస్యూ నాయకుడిగా ఆనాడు ఈ ప్రాంతం అంతా వందల వేల సార్లు తిరిగినాం. ఇవాళ ఒకటే మాట, హుజూరాబాద్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది. అన్ని రకాల సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాయని చెప్తా ఉంది. ఎక్కడ అదేపడే అవసరం లే. నేను ఒకటే పోటీ చేస్తున్న అభ్యర్థులను కోరుతా ఉన్నా, ఈ సమావేశం అనంతరం ప్రతి నిమిషం మీ వార్డులో ఉన్న ఓటర్లను కలవండి. వాళ్ళని ఏదో పోవాయా అనేవాక వాళ్ళని కలవండి. కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలు చెప్పండి. భవిష్యత్తులో హుజూరాబాద్ ప్రజా సమస్యలు పరిష్కరించేది అధికార పార్టీ కాంగ్రెస్. పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు మీ ముందు బిడ్డ నేరుగా కరీంనగర్ నుంచి మంత్రిగా మీకు తప్పకుండా అండగా ఉంటాం. హుజూరాబాద్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పమని చెప్పి సందర్భంగా కోరుతూ, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది. ఈ నిలబడ్డటువంటి అభ్యర్థుల్ని ఆశీర్వదించండి, గెలిపించుకోండి, ప్రాణాన్ని దగ్గర పెట్టుకోండి. మీకే సమస్య ఉందా మీ కార్పొరేట్ల ద్వారా పూర్తవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా నిధులించేదానికి అవకాశం ఉంటుంది. మీ ప్రణవ్ గారికి ఇంకా శక్తినిచ్చే అవకాశం ఉంటుంది. మీరు మొన్న పొరపాటు చేసినా ఈ రోజు మళ్ళీ మీరు కార్పొరేట్ మున్సిపాలిటీని గెలిపించుకుంటే ప్రణవ్ గారు తలెత్తుకొని మీ సమస్యల పరిష్కారం చేసే ధైర్యం అభ్యర్థికి దొరుకుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి తల్లులు పిల్లలకి భోజనం వండే సమయం అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, కాంగ్రెస్ పార్టీ నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హుజూరాబాద్ పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.